దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధిక బిజినెస్ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్న ప్రాఫిట్ మాస్టర్ నుంచి మరో మెగా ఈవెంట్. ఈసారి బెంగళూరు వేదికగా అనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్. వాల్యూ ఇన్వెస్టింగ్, ఇన్వెస్టర్ సైకాలజీ, ఎర్లీ స్టేజ్ ఇన్వెస్టింగ్ అంశాలపై లోతైన విశ్లేషణ. బిజినెస్ డైనమిక్స్ నేర్చుకునే అద్భుత అవకాశం. ఎగ్జిట్ వ్యూహాలు నేర్పించబోతున్న ఆర్పి గారు. సెప్టెంబర్ 1వ తేదీన హోటల్ ఆట్రోయిస్ట్ బిజినెస్ లో మెగా వర్క్ షాప్. రిజిస్ట్రేషన్ కు ప్రాఫిట్ మాస్టర్ వెబ్సైట్ చూడండి. వివరాలకు 9966386464 లేదా 7702906749 లో సంప్రదించండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు మార్కెట్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. మంచి ర్యాలీ చూసాం. 300 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఒక భారీ ఫాల్ తర్వాత ఈరోజు పాజిటివ్ గా క్లోజ్ అయింది. అయితే ఇక్కడ చూస్తే లాస్ట్ 2 డేస్ ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత లోయర్ లెవెల్స్ టెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ రోజు కూడా ఇంకా రేంజ్ బౌండ్ అనొచ్చు. ఎందుకంటే అంటిల్ అన్లెస్ మనం ఈ క్యాండిల్ హైని క్రాస్ చేస్తేనే కొంత పాజిటివ్ మొమెంటంతో ఉండొచ్చు. మనం ఇప్పుడు కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఒకటి మనం గమనించాల్సింది, నిన్నటి హై వచ్చి 24,380. దాని తర్వాత మన కీ లెవెల్ మాత్రం 24,530 దగ్గర ఉంది. సో ఈ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనం పాజిటివ్ మూడ్లోకి రావడానికి అవకాశం తక్కువ అనుకోవచ్చు. ఓవరాల్గా ఇప్పుడైతే నెగిటివ్ మూడ్ ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంత కన్సాలిడేషన్ అవుతుండొచ్చు. లోయర్ లెవెల్లో మంచి సపోర్ట్ తీసుకుంది. ప్రీవియస్ లో ఏదైతే ఉందో అదే మనకి ఇప్పుడు ఇమీడియట్గా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండటానికి అవకాశం. సో ఈ లెవెల్ అనుకోవచ్చు 23,890. సో ఈ లెవెల్ ఉన్నంత వరకు కూడా మనం కొంత పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేయొచ్చు. అయితే ఓవరాల్గా స్ట్రాంగ్ పాజిటివ్ మొమెంటం రావాలంటే 530 కన్నా పైన డే క్లోజ్ కావాలి. ఈ రోజు కొంచెం డోజీ టైప్ క్యాండిల్ ఫామ్ అయింది. రేపటికి ఒకవేళ ఈరోజు హైని బ్రేక్ చేస్తే మాత్రం 400ని టచ్ చేయొచ్చు, 24,400. సో ఇప్పుడు డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ 24,230 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. వన్స్ అది బ్రేక్ అయితే మాత్రం ప్రీవియస్ ఓపెనింగ్ ప్రైస్ 24,050 అది ఇమీడియట్ సపోర్ట్. సో రెసిస్టెన్స్ లెవెల్స్ ఇందాక అనుకున్నట్టుగానే ఇమీడియట్గా 24,400, దాన్ని క్రాస్ చేస్తే 24,530. వన్స్ 530 బ్రేక్ చేస్తే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు. మళ్ళీ హైయర్ లెవెల్స్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ గ్యాప్ మొత్తం ఫిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మన కీ లెవెల్లో పెద్దగా మార్పు ఏం లేదు. 51,055 దగ్గరే ఉంది. ఇప్పుడు 50,119 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. సో ఇక్కడ చూస్తే మనకి ఒకటి 50,430 ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్, అదే రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. లాస్ట్ 3 డేస్ నుంచి ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగే జరుగుతుంది. లాస్ట్ 3 డేస్, థర్డ్ డే లాస్ట్ ఫాల్ అయిన తర్వాత రోజు కూడా ఒక రేంజ్ బౌండ్ అదే రేంజ్లో ట్రేడ్ అయింది. అంతకుముందు డే మొత్తం ట్రేడింగ్ అయిన రేంజ్లోనే ఈ రోజు కూడా ఇన్సైడ్ బార్ వచ్చింది. కాకపోతే ఈ రోజు ఒక హ్యామర్ ఫామ్ అయింది. సో లోయర్ లెవెల్లో ఇట్లా హ్యామర్ ఫామ్ అయితే కొంత పుల్ బ్యాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 50,500 దగ్గర ఉండొచ్చు. వన్స్ 50,500 బ్రేక్ చేస్తే 50,700 అవి రెండు రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ సపోర్ట్, ఇమీడియట్ సపోర్ట్ 49,700 దగ్గరే ఉంది. సో వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ షార్ప్ ఫాల్ ఉండొచ్చు. కొంచెం కాషియస్గా ఉండాలి. సో 49,700 బ్రేక్ అయితే మాత్రం 49,500, దాని తర్వాత 49,000 ఇట్లా లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు రెండు స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈ రోజు స్ట్రాంగ్ మొమెంటం ఉండి పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లోంచి రెండు తీసుకొని వాటికి టెక్నికల్ లెవెల్స్ చూసుకుందాం. ఈ స్టాక్ వచ్చి లూపిన్ లో కంటిన్యూస్ గా అప్ సైడ్ మొమెంటం కంటిన్యూ అవుతుంది. సో రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఒక్క రోజు మాత్రం డిప్ వచ్చింది. ఈ రోజు మళ్ళీ దాన్ని క్రాస్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. మనం దీంట్లో హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మన లో ఒకవేళ కొంచెం వీక్నెస్ రావాలంటే 1920 కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది దీంట్లో రావచ్చు. అయితే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ రోజు కూడా మొమెంటం స్ట్రాంగ్ గానే ఉంది. హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది, కానీ మొమెంటం అయితే అప్ సైడ్కే ఎక్కువ కనపడుతుంది.
సో ఈ స్టాక్ ని మానిటర్ పెట్టి దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం ఒక మంచి ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు మనం. 1980 ఆర్ 1970-75 లెవెల్స్కి వస్తే మాత్రం దీంట్లో లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకొని 1920ని మన స్టాప్ లాస్ అనుకోవచ్చు. ఇది మొమెంటం కంటిన్యూ అయితే మాత్రం హైయర్ లెవెల్లో మనకి ఫిబొనాచి రేషియోస్ చూస్తే ఈ ర్యాలీ వెళ్ళిన తర్వాత చిన్న ఇది 2034 ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం 2118 వరకు వెళ్ళొచ్చు. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి, 2034 అండ్ 2118. నెక్స్ట్ స్టాక్ వచ్చి పిఐ ఇండస్ట్రీస్. పిఐ ఇండస్ట్రీస్ ఒక కరెక్షన్ తర్వాత మళ్ళీ మొమెంటం కనబడుతుంది స్టాక్ లో. సో ఇది మంచి ర్యాలీగా వెళ్ళిన స్టాక్ ఇది. సో కంటిన్యూస్ గా ర్యాలీ అవుతుంది. ఈ ర్యాలీలో ఒక చిన్న చిన్న కరెక్షన్స్ వస్తున్నాయి. ఈ కరెక్షన్స్ అన్ని కూడా మనకి ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తున్నాయి బాయింగ్ కోసం. అయితే ఇక్కడ ఈ కరెక్షన్ ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో అది ఎగ్జాక్ట్లీ మంత్లీ పివోట్ లెవెల్. అండ్ ఈ మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర నుంచి 2 days మంచి ర్యాలీని చూసాం. సో నిన్న హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రైస్ వచ్చింది, ఇక్కడ మా వీక్లీ పివోట్ రిజెక్షన్ చేసింది. కానీ ఈ రోజు ఓపెనింగ్ దీని పైన ఓపెన్ అయింది, లోయర్ లెవెల్లో అగైన్ మళ్ళీ వీక్లీ పివోట్ సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ ఒక సప్లై ఏరియా దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. దీంట్లో బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. 4467 మనకి బ్రేక్అవుట్ లెవెల్. ఈ బ్రేక్అవుట్ లెవెల్ని బ్రేక్ చేసి సస్టైనబుల్గా ఉంటే మాత్రం ఫర్దర్గా హైయర్ లెవెల్స్కి వెళ్ళొచ్చు. ఒక్కసారి మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్స్ చూసుకుంటే సో 4610 దగ్గర రెసిస్టెన్స్ కనబడుతుంది వన్స్ ఇది బ్రేక్అవుట్ ఇస్తే. సో ఇది బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది పిఐ ఇండస్ట్రీస్. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.